సీఎం సీటు తీసుకోవడానికైనా సిద్ధం. 20 సీట్లు ఇస్తే తీసుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానా? నో, నెవర్. ఈసారి మాత్రం అలా జరగదు. ఈసారి గౌరవప్రదమైన సీట్లు సాధించి తీరుతాం. ఇవి పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల ముందు వరకు చెప్పిన డైలాగ్స్. అట్ ది సేమ్ టైం జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇస్తారన్న ప్రచారం కూడా జోరుగా వినిపించింది. చివరికి పవన్ చెప్పిన డైలాగ్స్ అన్నీ డైలాగులకే పరిమితమయ్యాయి. ఆ ప్రచారమే దాదాపు నిజమైంది. 20 కంటే కేవలం ఒకే ఒక్క సీట్ ఎక్కువ సాధించుకున్నారు జనసేన. ఇంతకీ పవన్ ఎందుకు తగ్గాడు? ఎవరి కోసం తగ్గాడు? తన త్యాగానికి గల కారణాలేంటి? బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదనడానికి, వైసీపీని గద్దె దించాల్సిందే అన్న 2 లక్ష్యాలతో ఏర్పడిన పొత్తు. అటు హస్తినలో, ఇటు బెజవాడలో వరుస భేటీలు, సమావేశాల అనంతరం ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై ఒక క్లారిటీకి వచ్చారు. చివరికి తేలిన లెక్క ఏంటంటే, అసెంబ్లీ విషయానికి వస్తే టీడీపీకి 144 సీట్లు, జనసేనకు 21, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు. ఇక లోక్సభ విషయానికి వస్తే టీడీపీకి 17, బీజేపీకి 6, జనసేనకు 2 సీట్లు దక్కాయి. ఇవి సీట్ల లెక్కలు. టీడీపీ మెజారిటీ సీట్లలో పోటీ చేస్తుంది, ఓకే. బీజేపీకి క్యాడర్ లీడర్ లేడు కాబట్టి అతి తక్కువ అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది, అది ఓకే. కానీ జనసేన పరిస్థితే కాస్త డిఫరెంట్గా ఉంది. జనం కోసం ఏ త్యాగానికైనా ఇస్తామని ప్రకటించిన జనసేనని జస్ట్ 21 సీట్లు ఎందుకు తీసుకున్నారన్నది జన సైనికులకు అస్సలు డైజెస్ట్ కావడం లేదు. 6 నెలల క్రితం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన తర్వాత పవన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికే తమ అభిమాన నేత, హీరో అయిన పవన్ను సీఎంగా ఊహించుకుంటున్న అభిమానులకు ఈ స్టేట్మెంట్ బూస్ట్ ఇచ్చింది. ప్రతి సభలో సీఎం సీఎం అన్న నినాదాలు పెరిగాయి. పవన్ కూడా ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన టోన్ మార్చేశారు. స్లోగన్స్ ఇస్తే సీఎం గారు, గెలిపిస్తే అవుతారు అన్నారు. ఆ తర్వాత మనకొచ్చే ఓట్లతో సీఎం అవడం కష్టమనేశారు. ఇది రియలైజేషనా లేక ఛాన్స్ దక్కదన్న క్లారిటీ? కారణం ఏదైనా ఆయన సీఎం సీటు దక్కదన్న క్లారిటీతో ఉన్నారని అర్థమైపోయింది. ఇది ఫస్ట్ డౌన్ఫాల్. ఇక సీట్ల గురించి మాట్లాడుకుంటే, ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్లైనా దక్కుతాయనుకున్నారు. కానీ అది జరగలేదు. మొదట 24 సీట్లు కేటాయించారు. అదే ఫైనల్ అనుకుని 24పై స్పీచ్లు దంచేశారు. 24 నెంబర్కు రిలేటెడ్గా ఉన్న విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రం అంటూ స్పీచ్ మార్చేశారు. హిందూ పురాణాల్లో 24 నెంబర్కు ఉన్న ప్రాముఖ్యతను కూడా ఓదరగొట్టేశారు. కానీ ఆ తర్వాత క్యాలెండర్లో డేట్ మారగానే జనసేన సీట్ల సంఖ్య 21కి మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా జస్టిఫై చేస్తారనేది అర్థం కావడం లేదు. మొత్తంగా పవన్ ఇలా ఎందుకు తగ్గుతూ వస్తున్నారు? త్యాగాలు ఆయన మాత్రమే ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు అంతుబట్టని విషయంగా ఈ ప్రశ్న ఉంది. నిజానికి చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది పవనే కదా. రాజమండ్రి జైలుకు వెళ్ళి పొత్తును కన్ఫర్మ్ చేసి టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపింది కూడా పవన్ కళ్యాణ్. మరి పవన్కు టీడీపీ ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా జరుగుతుందా? నిజానికి టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానకర్తగా పవన్ ఉన్నారు. ఇద్దరి మధ్య పొత్తులకు, చర్చలకు పవనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అందుకే ఇప్పుడు త్యాగాలు కూడా ఆయనే చేయాల్సి వస్తుందనే టాక్ ఉంది. బీజేపీ కోసం ఆయన 3 సీట్లను వదులుకున్నారు. టీడీపీ మాత్రం కేవలం ఒకటే సీటు వదులుకుంది. ఇక ఎంపీ సీట్లలో అయితే జనసేనకు 2 దక్కితే అంతకు 3 అంటే 6 సీట్లు దక్కాయి బీజేపీకి. ఎలా చూసినా అన్యాయమైంది పవనే అన్నట్టు అర్థమవుతోంది. కేంద్రంలో బీజేపీ సహకారం ఉంటేనే వైసీపీని గద్దె దించగలం, దానికోసం ఢిల్లీలో చీవాట్లు కూడా తిన్నాను. ఇది కొన్ని రోజుల క్రితం పవన్ చేసిన స్టేట్మెంట్. మీరు చేయబట్టే పొత్తు కొప్పుకున్నాం కాబట్టి మీకు వచ్చే సీట్లలోనే మాకు కేటాయించాలని బీజేపీ ఏమైనా డిమాండ్ చేసిందా? లేక అసలు జనసేనకు క్యాడర్ లీడర్ అన్నదే లేదన్న భావనలో టీడీపీ, బీజేపీ పెద్దలు ఉన్నారా? ఎందుకంటే పొత్తులో భాగంగా సీట్లను అనౌన్స్ చేసిన రోజు చంద్రబాబు 94 మంది అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేస్తే జనసేన మాత్రం దక్కిన 24 సీట్లలో 5 పేర్లను అప్పటికప్పుడు పెన్నుతో రాసి ఆయన ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతోంది జనసేనకు అభ్యర్థుల కరువు ఉందని. ఇప్పటి వరకు కూడా 21 సీట్లలో కేవలం 6 మాత్రమే ప్రకటించగలిగారు. మిగిలిన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కారణం జనసేనకు గట్టి అభ్యర్థులు లేరనే అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే పవన్ను టీడీపీ, బీజేపీ లైట్ తీసుకుంటున్నాయా? ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ ఆలోచన మరోలా ఉండే అవకాశం కనిపిస్తుంది. అనవసరపు సీట్లు తీసుకునే కంటే డ్యామ్ షూరుగా గెలిచే సీట్లలో మాత్రమే బరిలోకి దిగితే సరిపోతుంది కదా, ఈ ఆలోచనలో పవన్ ఉన్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతం ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది దుమ్మెత్తి పోస్తున్నా పవన్ ముందున్న ఏకైక టార్గెట్ ఈసారి జగన్ను ఎలాగైనా సీఎం కానివ్వద్దు అనేదే. సీఎం అవ్వాలన్న డ్రీమ్ కూడా వదులుకొని 24 సీట్లకు ఒప్పుకున్నా, మళ్ళీ బీజేపీ కోసం ఇంకో 3 సీట్లు కూడా త్యాగం చేసినా అన్నింటిలోనూ పవన్ లాంగ్ టర్మ్ ప్లాన్ కనిపిస్తోంది. తను ఒంటరిగా ఏమీ చేయలేడు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళితే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయాడు.
ప్రస్తుతం తన పార్టీ నిలబడాలన్నా, అసెంబ్లీలో జనసేన గొంతు వినపడాలన్నా టీడీపీతో కలిసి బీజేపీ సహకారం తీసుకోవాల్సిందే. తన సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఆ క్రెడిట్ పవన్ అకౌంట్లోనే పడుతుంది. వచ్చే 5 ఏళ్లలో పార్టీ బలపడితే 2029 నాటికి పొత్తుల నుంచి బయటకు వచ్చి అప్పుడు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నదే పవన్ ప్లాన్లా కనిపిస్తోంది. మరి జన సైనికులు ఈ విషయాన్ని పవన్ అంత మంచిగా అర్థం చేసుకుంటారా? పోలింగ్ బూత్లకు వెళ్ళి ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.